जबरदस्त खतरनाक कॉमेडी शो। Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Alright, so mana Zabardast episode ni start cheyalante mana Zabardast judges ni invite cheyali. Please welcome Khushbu garu and Shivaji garu. ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే పందెం వేయాలంటే టీమ్ లీడర్స్ కి వెల్కమ్ చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టీమ్ లీడర్స్. ఇటువైపు నుంచి స్టార్ట్ చేద్దామా స్టార్ట్ చేయడం తర్వాత లాస్ట్ వీక్ ఇచ్చిన డబ్బులతో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కి వెళ్తున్నారా ఎక్కడికన్నాను? 15,000తో అంటే ఏంటో లెక్కలేదా మీకు? పూల చొక్కాలు కొనుక్కున్నారు, బాగానే ఖర్చు పెడుతున్నారు డబ్బులు. సరే, మరి మీ పరిస్థితి ఏంటి? ఇంకేం చేస్తాం, పెద్ద ఆయనతో ఎక్కువ మాట్లాడకూడదు, బీపీ షుగర్ ఉంది. మా 15,000. మా 15,000. అరే మేబీ కొంచెం ఎక్కువ వేస్తే ఏమో, కొంచెం ఎక్కువ అవ్వచ్చేమో. డాక్టర్ గారు చెప్పారు, మరి ఎక్కువ వేసి సడన్ గా ఆయన ఓడిపోయాడు అనుకోండి, హెల్త్ ప్రాబ్లమ్స్ నేను వస్తాయి. అంటుంది కామెడీ ఎక్కువ వచ్చేమో అని. అవునా? నైస్ పంచ్. మరి ఈ 30,000తో మన ఇవాల్టి ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? So let's begin జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో ఫ్రైడే సెగ్మెంట్ సరదా శుక్రవారం. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఒక డెలివరీ బాయ్ అడ్రస్ మారడం వల్ల కొంతమంది తలరాత్లే మారిపోయాయి. ఇంతకీ ఆ అడ్రస్ ఏంటి, ఆ వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. चल चल रे चल मेरे साथी, हम बन गए हैदराबादी, तनवड़िलो चोटिते ही हैदराबादी की साथ इनके भी. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఎవరికైనా సరే డ్రీమ్ బాయ్ గా అవ్వాలని ఒక డ్రీమ్ ఉంటది, కానీ నాకు మాత్రం పిజ్జా బాయ్ గా అవ్వాలని ఒక డ్రీమ్ ఉందండి. డెలివరీ బాయ్ అవ్వాలని డ్రీమ్. అయ్యా, ఎప్పుడు చిన్నప్పుడు మా అమ్మ చెప్తూ ఉండేదండి, పెద్ద అయ్యాక నువ్వు 10 మందికి అన్నం పెట్టాలన్నది. 10 మందికి అంటే రోజుకి 100 మందికి పెడతాను నేను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. ఏమండి, డెలివరీ చెయ్యాలంటే డాక్టర్ అక్కర్లేదండి, డెలివరీ బాయ్ చాలు. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. డెలివరీ చెయ్యాలంటే డాక్టర్ అక్కర్లేదండి, డెలివరీ బాయ్ చాలు. ఏం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? చాలా మంది ఆకలితో నా గురించి వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి డెలివరీ చేయాలి కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. డెలివరీ కోసం వచ్చాను నేను. అవును, అడ్రస్ లో సుబ్బు అని ఉంది, ఇంట్లోంచి లేడీ వచ్చారు, కరెక్ట్ గానే ఇచ్చానా డెలివరీ? ఎక్స్క్యూజ్ మీ మేడం, మీ ఇంట్లో సుబ్బు గారిని ఎవరైనా ఉన్నారండి? ఎవరు లేరే. పిజ్జా మీద చీజ్ వేసాం చూసారా? చూసా. క్యాప్సికమ్ వేసాం చూసారా? చూసా. చికెన్ ముక్కలు చూసారా? ఇన్ని చూసిన అడ్రస్ మీదో కాదో చూసుకోవాలి కదండి. గేదెలా తినేసచ్చి అంటే అలాగా చూడాలి కదా, మీరు ఎలా తినేస్తారు దాన్ని? అప్పుడే మీరు సారీ అండి, ఎవరో ఆర్డర్ చేసుకున్నది పొరపాటు మీ ఇంట్లో ఇచ్చాం కదా, ఇప్పుడు వాళ్ళు ఎదురు చేస్తూ ఉంటారు కదా. చూసుకోలేదండి ఎలా కుదురుతుందండి? 2 సంవత్సరాల నుంచి కంపెనీలో బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది నాకు. ఈ మంత్ ఎండింగ్ లో బ్యాంకాక్ కూడా తీసుకెళ్తా అన్నారు. ఎప్పుడు నాకు అసలు రిమార్క్ రాలేదు తెలుసా? ఇప్పుడు మీరు తినేస్తంటే ఎలాగా? ఈడెవడు? నేను డెలివరీ బాయ్ అండి. ఏమైంది? పిజ్జా తీసుకుని వచ్చానండి. పిజ్జానా? ఈడికి కూడా ఇవ్వలేదా నువ్వు? ఆకలేసి ఆకలేసి మింగేస్తే అలాగండి మీరు. ఇంకొకళ్ళు ఇవ్వాల్సింది పొరపాటు మీకు ఇచ్చేసానండి. ఇప్పుడు వాళ్ళు అడుగుతారు కదా, వాడు నాకు మీద కంప్లైంట్ ఇస్తాడు, కంపెనీ నాకు ఫోన్ చేస్తది. 2 సంవత్సరాల నుంచి బెస్ట్ ఎంప్లాయీ అండి. ఈ మంత్ ఎండింగ్ లో బ్యాంకాక్ కూడా నాకు డబ్బుల గురించి కక్కుర్తి పడేవాడిని అయితే నేను ఇలా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు నాకు 2 సంవత్సరాలు రాదండి. తెలుసుకోండి మరి. ఇప్పుడు నా కంపెనీ వాళ్ళు ఫోన్ చేస్తారు, ఇప్పుడు ఫోన్ చేసి చెప్తే పొరపాటున మాకు ఇచ్చారండి, మేము తినేసేవాడిని చెప్తే చాలండి. అంతే కదా? అంతేనండి. చెప్పేద్దాం, ఫోన్ మాట్లాడేద్దాం.
కాదండి ఫోన్ ఇప్పుడు వస్తది, వచ్చినప్పుడు చెప్పాలి మీరు. అదేయా వచ్చినప్పుడు రా మాట్లాడదాం. వచ్చినప్పుడు నేను ఎక్కడో ఉంటాను, మీరు ఎక్కడో బయటికి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది? ఏమంటావు ఇప్పుడు? కూర్చోండి, ఫోన్ వస్తది ఇస్తాను, మేడం గారు మాట్లాడితే సరిపోద్ది. కాఫీ పడ్డా. అంటే పెళ్లి ఎన్ని సంవత్సరాలు అయిందండి? సంవత్సరం అయింది. అంటే సంవత్సరం అంటే నెలకో పిజ్జా చొప్పున కనీసం 12 పిజ్జాలు మింగేసి ఉంటారు మీరు. ఏది పడుతుంది మాట్లాడకే, ఫోన్ వస్తే ఈ మాట్లాడతాం, అర్థమైందా? దానికి అంత ఫీల్ అవుతారు ఎందుకు మీరు? ఏమండి కాఫీ? ఆ కాఫీ నా కోసం తెచ్చిందా, నువ్వు తాగుతావేంటి? పిజ్జా మీకోసం తెస్తేనే తిన్నారండి మీరు. ఎవరి కోసం తెచ్చిన పిజ్జా మీ ఇంట్లో పెడితే మీరు మింగేయలేదా? వీటితో నాకు గోల్ ఎందుకు కానీ ఫోన్ వచ్చినప్పుడే తగలడు, ఇంట్లోకి వెళ్తున్నాను. A few moments later. ఫోన్ వచ్చిందో రాలేదో. ఏం చేస్తున్నావే? తల తుడుస్తున్నానండి. ఎవడాడు? సారీ అండి, మీరు అనుకో. ఏం పండు కోతి లెక్కనున్నావురా? దానికంటే బుద్ధి లేదు, పొరపాటును తుడిచేసింది, నీకన్నా తెలియాలి కదా. ఏమండి నాకంటే బుద్ధి లేదు, పొరపాటుని ఇచ్చాను, దానికన్నా తెలియదు కదండి. పిజ్జా ఇచ్చే మింగేస్తారా? నీకన్నా బుద్ధి ఉండాలి కదా అన్నాను. అది కాదురా, పొరపాటు నీకు జరిగింది. పొరపాటుని జరిగిందండి. డ్యూటీ అయిపోయాక నాకు ఫ్రెష్ అప్ అవ్వడం అలవాటు. డ్యూటీ అయిపోయిందా? మరి ఇక్కడ ఫ్రెష్ అప్ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా. అబ్బాయి ఇంటికి వెళ్ళాక ఫోన్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి ఫోన్ పట్టుకుని ఇక్కడ పరిగెట్టుకుంటూ రమ్మంటారా మీరు? పొద్దున్నే చూస్తాను ఒక ఫోన్ రాలేదు నీకు. ఫోన్ అయ్యో బాబోయ్ సార్, ఏమైంది? ఛార్జింగ్ అయిపోయింది సార్. గురుగారు మన దగ్గర ఏమైనా సన్నపిని ఛార్జర్ ఉందా? లేదు, గడ్డపార ఉంది. అది మీరు పెట్టుకుని నాకు ఛార్జర్ ఇచ్చేయండి సరిపోద్ది. ఏంట్రా ఎట్టకారమా? నా దగ్గర చిన్న ఉపయోగం ఉందా చెప్తాను. హలో, డెలివరీ బాయ్? నేనేనండి. పిజ్జా ఏమైంది? పిజ్జా పొరపాటుని వాళ్ళ ఇంటికి ఇచ్చేసానండి. ఒకళ్ళు తినేశారు, మన కంపెనీ నుంచి ఫోన్ వస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నాను. సరే రేపు పొద్దున్న చూసుకుందాం, నువ్వు వాళ్ళ ఇంటికి నుంచి ఇంటికి వెళ్ళిపో, సరేనా? అలా గురుగారు బాగానే మేనేజ్ చేశారు, బయటకు వచ్చింది సార్. ఇంకా అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి. బాగానే మేనేజ్ చేసాను కదా, ఎలా దొరికిపోయినా? అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు కదా సార్. కంపెనీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను మీ ఇంట్లో ఉన్నాను? ఏం పాయింట్ పెట్టావన్నా? పడుకో, నైట్ అయింది. పడుకుందాంలేండి. ది నెక్స్ట్ డే. అశోక్ గారు ఎవడొచ్చాడు చూడు. ఈడొచ్చాడండి. మీతో చిన్న పనుండి వచ్చాను. రేపు పొద్దున్న చూసుకుందా. రేపు పొద్దున అంటే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. రేపు పొద్దున మళ్ళీ లేట్ పోస్ట్ అయిపోతుంది. పోన్ చేసుకోండి, రేపు అంటే ఇంపార్టెంట్ పని అంటున్నారు కదా, మాట్లాడినే పంపించేస్తాను ఎందుకు మీరు అలాగా? చాలా ఇంపార్టెంట్. మీరెవరు? అదే గురుగారు, నేను పిజ్జా డెలివరీ బాయ్ సార్. ఒకటి అడుగుతాను చెప్పండి గురుగారు. చెప్పండి. ఎవరికై ఇవ్వాల్సిన పిజ్జా పొరపాటు మీ ఇంటికి వచ్చేసింది, మీరు ఏం చేస్తారు? ఏం చేస్తాం, మాది కాదు ఎవరిదో కాదండి, వాళ్ళకి ఇచ్చేస్తాం. పొరపాటు మీ ఆవిడ గారు తినేశారు, అప్పుడు ఏం చేస్తారు? ఏం చేస్తామండి, సిగ్గులేదా శరం లేదని 4-5 తిట్లు తిడతాను, రోడ్డు మీద తీసుకొచ్చి అడ్డంగా నరికేసి మొత్తం అసలు నరికేమని చెప్పండి సార్. నరికేమని చెప్పండి సార్ అర్జెంట్ గా. అయ్యింది ఎందుకు మనకి? మరి పొరపాటుని ఇంట్లో పిజ్జా ఇచ్చానండి, ఎవరికోవాల్సింది ఏం చెప్పకుండా వాళ్ళు అటకనే నిమిషాలు మింగేసిందండి. అమ్మ బాక్స్ మింగేసావా, అది వదిలేసావా? అంటే పొరపాటున ఏదో అలాగా పొరపాటున ఏం మనిషివే నాకు అర్థం కాదు. ఎవరికో ఇవ్వాల్సిన పిజ్జా మీ ఇంట్లో ఇచ్చాడని ఒక పసిబిడ్డ చెబుతుంటే తినేసిందంటే ఆ గుర్రం మోహన్ ఎలా ఉంది చూడది. ఈడొచ్చాడంటే. గురుగారు నేను పిజ్జా డెలివరీ బాయ్ అండి. పొరపాటున ఎక్కడో ఇవ్వాల్సిన పిజ్జా వీళ్ళ ఇంట్లో ఇచ్చినప్పుడు తినేసిందండి అది. నీకు అసలు సిగ్గు లేదు, శరం లేదు. ఎవడో ఆర్డర్ పెట్టుకున్న పిజ్జాని నీ పిల్లం ఎలా తింటారా? నాకు ఎక్కడండి బాబు, వీడికి చెప్పలేదు కదా, వీడికి ఎలా తెలిసింది? ఎందుకు నిన్నే చెప్పేసాను, మా ఐదులో ఉంటాడు కదా అని చెప్పేశాను. ఎందుకురా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు? అమ్మాయి నానా బాగున్నావమ్మా? అది నిన్న పిజ్జా ఆర్డర్ పంపించాను, వచ్చిందా? వచ్చిందన్నా. సూపర్, అయితే బాగుందా? మీరు పెట్టారా? నేనే పెట్టానండి. మన ఇంటికే? మన ఇంటికి పెట్టా. మీ కూతురికే? పిజ్జా మీరు బుక్ చేశారా? ఈయనెవరు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ చూసింగ్ మై కంపెనీ పిజ్జా. ఇప్పుడు అప్పుడప్పుడు ఎలా బుక్ చేస్తుండండి, రేటింగ్ మాత్రం ఇవ్వాలి సార్ మీరు. మేడం గారు పిజ్జా బాగుందండి, బాగా ఎంజాయ్ చేశారా? ఇప్పుడు నీకుందరే. మీ పేరు? సుబ్బారావు. అదే సుబ్బారావు గారి పేరు మీద వచ్చింది. అదే సుబ్బారావు ఇక్కడ లేరు కదా, నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను సార్. షార్ట్ కట్ సుబ్బు అని ఉంటుంది. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతకైతే సార్. ఇమ్మన్నారేంటి? అదే రేటింగ్ ఇమ్మని చెప్పాను, రేటింగ్ ఇస్తున్నాను సార్. మేడం గారికి నేను కూడా. ఇస్తానండి. పర్లేదు సార్. మనిషివా దున్నపోతావు, సిగ్గు చేయడం లేదు నీకు? దోశ అలా తిరగేసారండి సార్ మీరు.
ఎవరికి ఇవ్వాల్సిన డెలివరీ అని చెప్పి నా దగ్గర అబద్ధాలు చెప్పి పాపం వాళ్ళకి ఇవ్వాల్సిన పిజ్జా వాళ్ళకి ఇచ్చేకొట్టి వాళ్ళు తిన్నారు. వాళ్ళకి ఆ బాధ్యత ఉంది. ఇతను ఎలాంటి వాడు, మన కాలనీలో ఒక మంచి పేరు ప్రఖ్యాత ఉంది. అలాంటిది ఇజ్జత్ ఇస్తావు నువ్వు. ఇప్పుడు రివెంజ్ తెచ్చుకోవాల్సింది ఎవరు? మోహన్ కదా. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. మీరేదో పని మీద వచ్చారు, మీ పని చేయాలి, ఈ పని చేయాలా ముందాడి పని చేయండి కదా. అల్లుడు ఏదున్న అమ్మాయి నువ్వు ఇద్దరు కలిపి చేయాలి కదా. ఏమే పిజ్జా తిన్నావు కదా, ఎంత ఇంత కదా. అలా కాదమ్మా. గురుగారు మా నాన్న బుక్ చేసిన పిజ్జా నాకు ఇచ్చి ఎవడో సుబ్బు అయ్యో తడపాసం పెట్టు. పిల్లాన్ని చంపేస్తారా? పిజ్జా అరిగిపోయిందా అమ్మా? అరగల శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏమైంది రాఘవ? డ్రామా మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను, పంచుల మీద చేయలేకపోతున్నాను సార్. ఈసారి పంచులు ఉంటేనే నేను స్టేజ్ ఎక్కుతాను సార్. బాగుందిలే, కాన్సెప్ట్ బాగుంది. లాస్ట్ అది లేకపోతే మాత్రం చెత్తగా ఉండేది. లాస్ట్ పంచి అదిరిపోయింది. బాగుంది, స్కిట్ బాగుంది. డోంట్ వరీ. లేనిపోయింది అసలే ముసలుగా ఉండేది, ఆగిపోయింది. లేనిపోయింది తలకాయ నొప్పి. నా మీద కేసులు పడతారు మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. ఖుష్బు మ్యామ్, రాఘవ గారు భయపడ్డారా? మామూలుగా కాదు మ్యామ్, బిడ్డ బెదిరిపోతున్నాడు. కాన్సెప్ట్ చాలా బాగుంది. అది క్లైమాక్స్ సుబ్బారావు యాక్చువల్ గా వచ్చిన తర్వాత అది పంచ్ ఉంది కదా ఫైనల్, అది చాలా బాగుంది. ఇట్స్ నైస్. సో డోంట్ వరీ ఎనీథింగ్ అబౌట్ ఇట్. గుడ్. So judges, shall we look at the scores? Khusbu ma'am. The judges Rocket Raghava and team ki chase scores, full scores 20 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు ఫ్రెండ్స్ లో ఒకరు మోసపోవడం ఆర్డినరీ, అదే అందరూ మోసపోవడం ఎక్స్ట్రా ఆర్డినరీ అంటూ ఒక ఫన్ ఫిల్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. నిజంగా రోజు రోజుకి నీ అందం మరీ పెరిగిపోతుంది అనుకో. థ్యాంక్ యూ రా. నేను ఒకటి అడుగుతా, తడుక్కోకుండా సమాధానం కరెక్ట్ చెప్పాలి. నేనా రష్మినా? నువ్వే. అయ్యో అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. పని మనిషా రష్మిను? పని మనిషా రష్మియా? పని మనిషి. అదేంటి? తనకే పని రాదు కదా. ఇది పండు, ఇది బుగ్గ. నువ్వేం కొరుకుతావు? పండే. నువ్వు కరెక్ట్ గా నా చేతుల పండు. పండే కొడుతాం, ఏమొద్దు, ఆప్షన్ లేదు. నువ్వు అడిగావు కదా 10 లక్షలు, నేను ట్రాన్స్ఫర్ పెట్టేశాను నీకు. ఓకేనా? ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను మీ ఇంటికి వచ్చి మన మ్యారేజ్ కోసం మాట్లాడతాను. తప్పకుండా. ఎప్పుడు చూసినా మ్యారేజ్ అంటే అలాగా అప్పుడు కాదు అంటున్నావు. నేను 3 days ముంబై వెళ్తాను, నాకు చిన్న పని ఉంది. వెళ్ళరండి, వచ్చే లోపల మనం పెళ్లి చేసుకుందాం. మా అమ్మ నాతో మాట్లాడి మన ముగ్గురు కూడా సెట్ చేసేస్తాను. బాయ్ బాయ్. ఓకేనా? లవ్ యూ రా. After 3 days. శాంతి. ఎవరు బాబు? మీరు శాంతి వాళ్ళ నాన్నగారు. అంటే మామయ్య గారు? లేదు, నాన్నగారినే బాబు. తిను నా భార్య. అంటే శాంతి వాళ్ళ అమ్మగారు? లేదు, నా భార్య. శాంతి వాళ్ళ అమ్మగారు నా మొదటి భార్య. అంటే ఈవిడ నా రెండో భార్య. రెండో భార్య. ఇతను మీకు రెండో భర్త ఎలాగయ్యారండి? అంటే ఫస్ట్ భర్త పోయాకనే. అతను ఎలా పోయాడు? ఏంతో తిరుగుతున్నానని తెలిసాకనే. ఫస్ట్ భార్య ఎలా పోయిందండి? దీన్ని చేసుకోవాలంటే అది పోవాలి కదండి. ఎందుకు శాంతితో మీకేంటి పని? అంటే మీకు చెప్పే ఉంటది, శాంతి నేను గత 6 months నుంచి ప్రేమించుకుంటున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. ఆ విషయం మీకు చెప్దామనే కొన్ని రోజులు ఆఫీస్ లో వర్క్ ఉండి ముంబై వెళ్ళి ఈ రోజు రావడం. ఏమైంది? శాంతి ఏదండి? ఇంకెక్కడ శాంతి బాబు? ఏమైందండి? అలా చూడు. పెయింటింగ్ బానే ఉంది, ఏమైంది? శాంతి! ఏడిస్తే పోయిన తిరిగి వస్తారు. అమ్మాయి టీ పట్టుకురమ్మా. శాంతి బాబు, పోయిన వాళ్ళు తిరిగి రారు కదా. వచ్చిందిగా శాంతి. శాంతి కాదు, శాంతి చెల్లి క్రాంతి.
శాంతిలా ఉంది సేమ్ యాస్టేజ్. కవల పిల్లల బాబు. రామ్ ప్రసాద్ నేనే. ఎంత మంచివారు బావా మీరు. అడక్క ముందే మా అక్కకి ఎన్నో చేశారు. రీసెంట్ గా కూడా బంగారం కొనిచ్చారంట. వెళ్తూ 10 లక్షలు క్యాష్ ఇచ్చారంట. ఇలాంటి వాళ్ళు వదులుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది బాబా. పట్టు ఏదో అయిపోయింది. ఇప్పటికే చాలా ఇన్వెస్ట్ చేశాను తన మీద. నాకు ఆ పెళ్లి కాలేదు, తనలో శాంతిని చూసుకుంటాను. వద్దు బాబా వద్దు. ఆల్రెడీ నా మనసు వేరే వాడికి ఇచ్చేసాను. ఇప్పుడు ఈ జన్మలో నిన్ను పెళ్లి చేసుకోలేదు బాబా. హక్కే పోయిన తర్వాత హక్కకి ఇచ్చిన బంగారం ఎందుకు, డబ్బు ఎందుకమ్మా? అది బావకి ఇచ్చేసేమ్మా. తీసుకుంటే తన పోయిన కష్టాలు మీరున్నప్పుడు వద్దు బాబా. మీదే ఉంచుకోండి. తీసుకో బాబు, వద్దమ్మా మీదే ఉంచండి. వెళ్ళొస్తానమ్మా. శివాజీ గారు, నేను వెళ్ళే పని విజయవంతం కావాలని ఆశీర్వదించండి. నీకు ఎప్పుడు విజయమే ఇద్దరు బాబు. ఎక్కడికి వెళ్ళినా విజయమే. నువ్వు జైలుకి వెళ్ళినా విజయమే. ఒక అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయిని ఇంటి దగ్గర అడిగారని వెళ్తున్నాను వాళ్ళ తల్లిదండ్రులు ఒప్పించడానికి. అమ్మాయి పేరు క్రాంతి. కొద్దిగా దీవిస్తే. నువ్వు అనుకున్నది కానిచ్చే ఇంకెందుకు. క్రాంతి డోర్ది. క్రాంతి ఎవరు బాబు ఎవరు బాబు నువ్వు? ఇంతకీ మీరు? క్రాంతి వాళ్ళ అమ్మగారిని. ఆయన ఎవరు? మా ఆయన గారు. క్రాంతి వాళ్ళ నాన్నగారు? ఆహా కాదు, ఆ, ఫస్ట్ భర్త, ఆ. కూతురు కాంతి. ఓహో, ఈడు రెండో భర్త. మీ క్రాంతిని నేను చాలా గాఢంగా లవ్ చేసుకుంటాను. నువ్వు దొరబాబా? అవునండి. అయ్యో ఇంకెక్కడ ఉందమ్మా కాంతి, కైలాసానికి వెళ్ళిపోయింది. వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళిపోయింది బాబు. క్రాంతి లేదు బాబు, క్రాంతి. నా క్రాంతి చూడు బాబు. ఏది? క్రాంతి అయ్యో నిన్ను పెళ్లి చేసుకుని నీతో ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బాధపడక బాబు. కాఫీ తాగుతావా? కాఫీ తీసుకురమ్మా. కాఫీ తాగు బాబు. పోయిన వాళ్ళు తిరిగి రాను కదా. ఇదిగోండి ఉంది కదా ఇక్కడే క్రాంతి. ఇది క్రాంతి చెల్లి శాంతి బాబు. మీరు దొరబాబా? అవునండి. ఆవిడ మా చెల్లండి. ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. ఏం చెప్తుంది? మీరు చాలా మంచోరని, అడక్క ముందు చాలా సహాయం చేస్తారని, మొన్న నగలు కొనిచ్చారు, 20 లక్షలు క్యాష్ ఇచ్చారని కూడా చెప్పింది బాబా. అవన్నీ చెప్పిందా? ఇంకేం చెప్పింది? అలాగే మొన్న రాత్రి అది చెప్పిందా? చెప్పలేదు బాబా. నువ్వన్నా ఉన్నావు కదా నిన్ను పెళ్లి చేసుకుంటాను. పోనీ బాబు, ఆల్రెడీ దానికి లవర్ ఉన్నాడు బాబు. లవర్ ఉన్నాడా? నువ్వేం బాధపడకు బాబు. అమ్మా నేను గనక నా క్రాంతి బతుకుంటే అయ్యో బాబు, నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ నీకు తెచ్చేస్తాం బాబు. బంగారం తీసుకో బాబు. వద్దులేండి, అది లేనప్పుడు మీ దగ్గర ఉంచండి. ఆ డబ్బులేండి నాకేమొద్దు. అయ్యో, ఎంత ఉంచుకోండి, మీరే మంచి ఉంచుకోండి. అల్లుడే. మీరు హ్యాపీగా ఉండండి. బాబు. మీరు హ్యాపీగా ఉండండి. బాబు శాంతిగా 20 లక్షలు, క్రాంతిగా 20 లక్షలు తీసుకున్నాం. సరిపోతే వెళ్ళిపోదాం మనం. అబ్బే కాదు. అదేంటన్నా ఇంకొక 20 లక్షలకి ఒక బకరా దొరికాడు నాన్న. ఇప్పుడేం పేరు? జయంతి. ఎంతకి తెగించారా? నీ పని త్వరగా కానీ త్వరగా వచ్చేమ్మా. అటు శాంతి ఇటు క్రాంతి. ఇప్పుడు వైజయంతిగా ఇప్పుడు చూపిస్తా అసలైన ట్విస్ట్ ఏంటని. గుచ్చి గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, పచ్చబొట్టు నీ పేరైనా మచ్చలాగా చూసావే. సార్ బీర్ అయిపోయింది, ఇంకో బీర్ తీసుకోండి రా. చాలా ఆగారు సార్, చాలా వినరేంటి. బేరర్ ఒక బీర్ తీసుకురా. ఉన్నదే ఒక బీరు, ఎవరికి కావాలో చెప్పండి. నాకు కావాలి. నాకు కావాలి. నా గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయింది, నాకు బీర్ కావాలి. నా గర్ల్ ఫ్రెండ్ కూడా చచ్చిపోయింది బ్రదర్, నాకు బీర్ కావాలి. అంటే నీది సేమ్ ప్రాబ్లమా? ఎస్. సరే 50-50. ఓకే. ఇది నేను తాగుతాను, రేపు నువ్వు తాగు. అలాగేలా కుదిరితే ఇవాళ నేను తాగితే నువ్వు రేపు తాగు. వద్దులే, సగం సగం చేసుకుందాం. ఓకే రా ఒకే టేబుల్ దగ్గర కూర్చుందాం. నాకు చికెన్ తీసుకొని రా. నాకు పకోడీ తీసుకుని రా. అది లేదు కానీ చికెన్ పకోడీ ఉంది, సపరేట్ చేసుకుని తినండి. ఏదైనా కావాలంటే పిలవండి సార్. నీ గర్ల్ ఫ్రెండ్ చచ్చిపోయిందా భయ్యా? నా గర్ల్ ఫ్రెండ్ కూడా చచ్చిపోయింది భయ్యా. ఈ దెబ్బ తట్టుకోలేకపోతున్నాం భయ్యా. దీన్ని ఏమంటారు భయ్యా? దెబ్బ మీద దెబ్బ అంటారు భయ్యా. లవ్ దెబ్బ అంటారేమో. లవ్ దెబ్బే. నేను ఎన్నో దెబ్బలు చూసి నేను లవ్ దెబ్బ చూడలేదు భయ్యా. ఏంటమ్మా నీకు ఎన్నో చెప్తున్నాను, 20 లక్షలు కావాలని చెప్పి 6 రోజులు అడుగుతున్నా. ఆ మాత్రం నాకు చేయలేవా? ప్రేమ అంటే ఇదేనా? ఈ లవర్ అంటే నీకు ప్రేమ లేదా? ఇగో ఎంత ప్రేమో. లవ్ యూ రా. నీకు ఒక ముద్దు పెట్టాలా? వద్దు, ఊపిరాడదు. పోనీ గట్టిగా ఒక హగ్ ఇయ్యాలా? వద్దు, ఊపిరాడదు. వీడు గట్టిగా ఏం చేసినా పోయేలాగున్నాడు. నేను అలా వెళ్ళి రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తా. ఓకే రా బ్రదర్.
క్రాంతి ఇది క్రాంతి కాదు భయ్యా, జయంతి. జయంతియా? మీ అక్క పేరు శాంతియే కదా? మా అక్క పేరు శాంతి, మా చెల్లెలి పేరు క్రాంతి, నేను జయంతి. మా నాన్నకి మేము ముగ్గురు ఉన్నాం. భయ్యా నేను ప్రేమించిన అమ్మాయి అలాగే ఉంటది భయ్యా. ఎలాగా? వాళ్ళ చెల్లి అలాగే ఉంటది భయ్యా. ఏమైంది భయ్యా? ఒకసారి ఉండు భయ్యా. నా గర్ల్ ఫ్రెండ్ అలాగే ఉంది భయ్య. నీ పేరు జయంతి అండి. జయంత? జంతికేం కాదు, జంతికేం కాదు. శాంతి కదా? శాంతి కాదురా, జయంతి దీని పేరు. మా లవర్ క్రాంతి అలాగే శాంతి కదా? కాదండి, మీరు మేము ఎంతమంది? ముగ్గురు ట్విన్స్ అండి. ముగ్గురా? ఒకరినే భరించడం, ముగ్గురిని ఎలా కన్నది ఈ ఓటంతో? ఈ శాంతి క్రాంతి జయంతి ముగ్గురు కలిపి ఏదో ఫ్రాడ్ చేస్తున్నారు ఒకటే అనిపిస్తుంది. ఇదేదో తేడా ఉంది భయ్యా. ఇలాంటప్పుడు గానీ మనకి క్లూ గానీ దొరికితే మనం ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. ఏమే ఎప్పటి నుంచో పబ్కి వెళ్ళాలన్నావు కదా, ఇదే పబ్బు, దుబ్బలేపేద్దాం. ఓకేనా? ఏంటండి మంచి ఊపు మీద ఉన్నారు? మన కూతురు సంపాదన అలా ఉంది, మరి ఏం చేద్దాం? అయ్యో తాగుతారా? అంకుల్ కూతురు పోయిన బాధలో మంతాడానికి వచ్చారా? కాదు బాబు, గుడికి తీసుకెళ్ళమన్నాను. గుడి తొందరగా కట్టేశారని బారుకు తీసుకొచ్చారు. అక్కడ ఉన్న అమ్మాయి పేరు, మీ అమ్మాయి పేరు శాంతియే కదా? శాంతి వాళ్ళ చెల్లి క్రాంతి. క్రాంతియేనా? క్రాంతియే కదా? క్రాంతి వాళ్ళ చెల్లి శాంతి. అది క్రాంతియో కాంతియో చెప్పేస్తాను చూడు. జయంతి అయ్యయ్యో ఏటండి మీరు? మీ అన్నయ్య గారు కూతురు లేదు? అది మా అన్నయ్య గారి కూతురు జయంతి అండి. మీ అన్నయ్య గారి కూతురు జయంతి. ఇలా మనం అదే పందిమూతు. ఇది శాంతియే నువ్వు ప్రేమించిన అమ్మాయి? ఇదే కాదు బాబు, మనుషులు పోలి మనుషులు ఏడుగురు ఉంటారు కదా. ఇప్పుడు చెప్పండి రా. మొత్తం డ్రామాయే కదా? అవునా కదా చెప్పండి. ప్రేమ పేరుతో మోసం చేశావు కదా? అంటే మా నాన్న నాటుకోవడం అంటే కాదు భయ్యా, అది జయంతి చాలా మంచిది. ఎర్రిపప్ప, శాంతి పేరుతో 20 లక్షలు, క్రాంతి పేరుతో 20 లక్షలు, ఇప్పుడు వైజయంతి పేరుతో నీదే 20 లక్షలు దొబ్బేయడానికి వచ్చింది. మరి చూస్తారేంటి? ఏంటి? అయ్యా బాబు కాదు బాబు. శివాజీ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఐ గాట్ వాంతి. అయ్యయ్యో బాగా చేశారు, అందరు బాగా చేశారు. వెరీ నైస్, చాలా బాగుంది. పుష్ప మ్యామ్. ఆటో రామ్ ప్రసాద్, దొరబాబు గారు, శాంతి, కంప్లీట్ టీమ్. స్కిట్ కాన్సెప్ట్ బాగుంది. ఇట్ వాజ్ నైస్. Judges, what about scores? Shivaji garu 9. The judges Auto Ram Prasad and team ki chase scores 18 out of 20. సరదా శుక్రవారంలో ఇప్పుడు మన నూకరాజు రమేష్ కి ఇచ్చాడు గిఫ్ట్. మరి మన రమేష్ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా లేదా అనుమానంతో సచ్చాడా? తెలియాలంటే లెట్స్ వెల్కమ్ నాన్ స్టాప్ నూకరాజు along with తాగుబోతు రమేష్ and team. నీకు ఇంకా ఏమేమి ఉన్నాయి ఏయిరా? అబ్బో చాలా వచ్చురా నీకు. ఇంకెప్పుడు చేయకు. ఏవండి హాలిడేస్ తీసుకెళ్ళండి నన్ను. నిన్న దినం భోజనాలు తీసుకెళ్ళడానికి 2 దినాలు ఆలోచిస్తా. అలా నువ్వు మాల్ తీసుకోవాలా? కుక్కను కొట్టినట్టు కొడతా. ఎనీవే సార్, మే ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్, తెలుసా? అదే కదరా చెప్తుందా ఇందాక నుంచి. అదే చెప్పారా మీరు? మీరు కూడా ఫిక్స్ అయిపోతే బాగుంటది. మే ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ ఎందుకు అనుకున్నాం? దీనికి 100 మంది అబ్బాయిలు రిజెక్ట్ చేశారు, నన్ను 100 మంది అమ్మాయిలు రిజెక్ట్ చేశారు. 101 ప్రదర్శన చేసిన తర్వాత ఎవరు రిజెక్ట్ చేయకూడదని మీ ఇద్దరు ఒకటే సార్. అలా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. కొంచెం ఫ్లో స్పీడ్ గా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఈసారికి నువ్వే ఎక్కే అందరి మీద. థ్యాంక్ యూ సో మచ్. పదా ఇంట్లో వెళ్దాం పదా. ఇది మన ఇల్లు, ఇది ఏ ఇంట్లో పెడతా ఇంట్లోకి వెళ్తుందా? ఆ గండు చిమ్మకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకండి? నాకు పని తగ్గిస్తుంది. ఏంటి మమ్మీ ఎవడీడు? మల్లెపూలు తీసుకురానా? ఎందుకండి? నిన్న తెచ్చినవి ఆల్రెడీ ఇంట్లోనే ఉన్నాయిగా. అంటే వాడిపోలేదా? వాడిపోవడానికి పడక మీద వేస్తేనే కదా, కవర్ లో ఉంటే ఏం వాడిపోతాయి? అయితే రేపు కూడా మల్లెపూలు లేనక్కర్లేదు అనమాట. రేపు కాదండి, ఒక వారం దాకా మీరు తేవాల్సిన అవసరం లేదు. పిచ్చిదానా, ఈ రోజు నీ బర్త్డే కాబట్టి బతికిపోయావు, లేకపోతే
సరే కానీ నా బర్త్డే సెలబ్రేషన్స్ చేయరా? మామూలుగా చేయనే. అవునా? వాళ్ళని మొత్తం పిలిచి రేపు గ్రాండ్ గా చేస్తా. ఒకసారి వెళ్ళి చెప్తామా? అలాగే అండి. యా టెల్ మీ. హలో అండి. హలో, నైస్ మీటింగ్. మీ భార్య అంటే ఎలా ఉండాలి? నువ్వు అగ్గిపెట్టి చెల్లెలా ఉన్నావు. మా ఆవిడ బర్త్డే. మీ ఆవిడ బర్త్డే గ్రాండ్ గా చేస్తున్నామండి. ఓ సూపర్. మీరు తప్పకుండా పార్టీకి కంపల్సరీ. బర్త్డే అంటే ఇరుగు పొరుగు వాళ్ళు పాలు పంచుకోవాలి. అలాగే మన కాలనీలో ఉన్న పక్కింట్లో ఉన్న నోకరాజు చెప్పారా? అంటే అతనికే చెప్పలేదు, అందరికి చెప్పాను. ఏమండి, బర్త్డే అంటే కాలనీలో వాళ్ళందరికీ చెప్పాలండి. అలా వదిలేస్తే ఎలా? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. మీరు కూడా రండి. ఓకే, చెప్తాం. లెట్స్ జాయినింగ్. తమ్ముడు నోకరాజ్. సార్ హాయ్ హాయ్ హాయ్. మీరు మేడ్ ఫర్ ఈచ్ అదర్. మరి మేము కూడా మేడ్ ఫర్ ఈచ్ అదరా? మీరు రాడ్ ఫర్ ఈచ్ అదర్. రాడ్ ప్లస్ రాడ్. కాలనీలో అందరికి మా ఆవిడ బర్త్డే గురించి చెప్తున్నాం. రేపు మీరు కంపల్సరీ రావాలి. యాక్చువల్లీ టుడే ఐ హావ్ ఎ మీటింగ్, సో దట్స్ వై ఐ యామ్ నాట్ కమింగ్ టు యువర్ బర్త్డే. కుడ్ యు ప్లీజ్? మీరు ఇంగ్లీష్ మాట్లాడు, నేను ఇంగ్లీష్ మాట్లాడు. టీమ్ ని ఏం మాట్లాడుతున్నావురా? Actually today I have a meeting, okay, so that's why I'm not coming to your wife birthday, sir. Okay. Could you please adjust? It's okay, but నువ్వు తప్పకుండా రావాలి. ఏంటి మమ్మీ ఎవడీడు? సరే సార్, రావాలి. ఓకే సార్ చెప్పారు కదా. మీరు కంపల్సరీ రావాలి సార్. వస్తా సార్. వెరీ గుడ్. జాగ్రత్త అండి. చూసుకోండి మేడం. ఇట్స్ ఓకే. అయ్యో సారీ థాంక్యూ. వెళ్ళండి. హ్యాపీ అబ్బా, శివరంజని రాగంలా ఉంది నువ్వు ఆ మాట చెప్తుంటే. ఏంటి సార్ అది? డీజేనా? డీజే కాదు, బీజీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. ఎవరైనా గిఫ్ట్లు ఉంటే వరుసగా ఇచ్చేసి వాళ్ళు ఉంటే ఇచ్చేసేయండి మేడం. ఇచ్చేయండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నా తరపు నుండి గిఫ్ట్. థాంక్యూ అండి. మేము ఫుడ్ తినేసి మేము వెళ్ళిపోతాం. ఓకేనా? మీరు కూడా ఇది పక్కింటి నోకరాజు ఇచ్చాడు. అవునా? ఏముందో చూద్దాం. మాకు నెక్లెస్ సూపర్ సార్, అదిరిపోయింది. దీని కాస్ట్ మినిమం 10,000 అయిన ఉంటుంది సార్. వెరీ రిచ్ పర్సన్ కాబట్టి 10,000 గిఫ్ట్ ఇచ్చాడు. నాకెందుకో డౌట్ వస్తుంది. మీరెందుకు సార్ డల్ గా ఉన్నారు? డల్గా కాదయ్యా, మా ఆవిడకు నేనే 1500 పెట్టి టెడ్డీ బేర్ కొనిచ్చా. ఓకే, ఈడెవ్వడయ్యా 10,000 పెట్టి చైన్ కొనిచ్చాడంటే నాకెందుకు డౌట్. సార్ అలా ఏం కాదు సార్. నాకు రేపు నా బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సార్. కాలనీ వాళ్ళందరినీ పిలుద్దాం. సార్, బాబు గారు. వాట్ మ్యాన్? రేపు నా బర్త్డే సార్. ఐ హావ్ సో మెనీ వర్క్స్. వద్దు సార్, రేపు నా బర్త్డే. ఓకే, వచ్చేస్తా. మీరు ఇద్దరు సతీ సమేతంగా రండి. దీంతో సార్ వెళ్ళిపోండి సార్. అబ్బా, ఈయన కూడా పిలువు. ఎక్స్క్యూజ్ మీ, ఏమండి? ఏంటమ్మా? రేపు నా బర్త్డే సార్. మీరు ఖచ్చితంగా అవసరం. మేడం గారు ఉంటే అక్కర్లేదు. నాకు చెప్పిన అంటే మేడం చెప్పినట్టే కదా. మర్చిపోను. ఏమే ఆ డెకరేషన్ చూసుకోండి. నేను బొగున్నే. సారీ అండి, చెప్పండి. కాదే, ఎప్పుడైనా నా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఇంత అడావిడి చేసావా? వీడి ఇంట్లో ఇంత అడావిడి ఎందుకు చేస్తున్నా? ఏమండి, నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మీరున్నారు. పాపం తనకి ఎవరున్నారండి? పక్కింటి వాళ్ళంటే ఎవరు? పాలు నీళ్ళలా కలిసిపోయి ఉండాలండి. పాలు నీళ్ళలా కాదు, పానకంలో అతుక్కపోతున్నావు. సరే కానివ్వండి, ఆ భోజనాల దగ్గరికి వెళ్ళి తినమంటావా? లేదా ఆకులు ఎత్తేయండి. మా ఇంట్లో పనులన్నీ మీరే. ఇది మన ఇల్లు. కట్ చేద్దాం సార్. కట్ చేయండి సార్. బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. ఈ స్పెషల్ గిఫ్ట్ మీకోసం. అయ్యో, ఓకే థ్యాంక్ యూ మేడం. మీరు గిఫ్ట్ తెచ్చారు. అన్నం అక్కడ పెడతారు, పెట్టించుకుని వెళ్ళండి. మీరు వచ్చారు, అదే సంతోషం. మీరు వెళ్ళిపోరా మీ ఇంట్లోకి దయచేసి ప్లీజ్. సార్ నిజం చెప్తున్నాను, నా బర్త్డే ఎంత గ్రాండ్ గా చేశారు. మీకు థ్యాంక్ యూ సార్. మీరు జనంలో మర్చిపోలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గిఫ్ట్ ఏమి ఇచ్చారు మేడం? ఇంత ఆనందపడుతుంది ఏంటి? ఎందుకురా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? మా ఆవిడ చూసినావా? చెబులో ఏదో చెప్పి ఏదో రోడ్లో కేక్ పెట్టింది. వాళ్ళిద్దరిని అర్థం చేసుకుంటలేవా? చూడు రమేష్, నా కడుపు కాలిపోతాదిరా. అవమానం, అనుమానం, ప్రతి దానికి అలా అనుమానించకూడదు. కాదు, ఈ రోజు మా ఆవిడ సంగతి చెప్తా. ఏదో ఒక గొడవ పెట్టుకొని దాన్ని పుట్టిని పంపిస్తా, అంతేగాని నా కడుపు చల్లారు. నువ్వు వెళ్ళిపో. ఓకే, కాఫీ తీసుకోవచ్చు. అడగక ముందే. అవునండి. ఏంటే కాఫీ అడిగితే వేడి నీళ్లు పెట్టావు, షుగర్ లేకుండా. అంటే నాకు షుగర్ వచ్చింది అనుకున్నావా? నువ్వు రాజుగాలాగా నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు వెళ్ళిపో. నిన్ను చూస్తే ఇరిటేషన్ అనుకుంది. నువ్వు వెళ్ళిపో.
ఏంటి సార్ వెళ్ళిపోమంటారేంటి పిచ్చా మీకేమన్నానే ఆవిడ వెళ్ళదు ఉండనివ్వండి. నాకు లేని బాధ నీకేంటి? మేడం బుద్ధుందా మీకు? ఆయన వెళ్ళిపోమంటే మీరు ఎలా వెళ్ళిపోతారు సార్? నేను ఉండలేను సార్ అలా వెళ్ళిపోతే. నాకు తెలుసు అది. ఆమె వెళ్ళిపోతే నువ్వు ఉండలేవని నాకు తెలుసు. అట్లా కాదు సార్, ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోతే అసలు వెళ్ళిపోయిందా? సిగ్గులేదు మనిషివా పశువా నువ్వు? మా ఆవిడ పోతే ఎవరు ఫీల్ అవ్వాలి? ఫీల్ అవ్వాలి. ఫీల్ అవ్వాలి. అవును. వీడెందుకు ఫీల్ అవుతున్నావు? నీ వల్లే పంపించాను రా. నా వల్ల? అవును మరి. నేనేం చేశాను సార్? నువ్వేం చేసావేంటివేంట్రా? బర్త్డే కు ఎవ్వరికి లేని నోట్లకి కేక్ పెట్టావా? పెట్టావు కదా. చెవులో మావిడ ఏదో చెప్తే నవ్వుకుంటే వెళ్ళావు. ఏం చెప్పింది మా ఆవిడ? ఈ రోజు మీ బర్త్డే కదా, మరదల పిల్ల వస్తుందా తమ్ముడు అంది సార్. తమ్ముడునా? తమ్ముడు అంది. మీ బ్రదర్ నాకు గిఫ్ట్ ఇచ్చింది కదా. ఇదిగో నాకు గిఫ్ట్ ఇచ్చింది కదా. ఈ గిఫ్ట్ లో ఏమని రాసిందో చూడండి. ఏమనుంది? వచ్చే బర్త్డే కల్లా నువ్వు పెళ్లి చేసుకుని నన్ను అర్థం చెయ్యాలని చెప్పేసి రాసింది. దానికి ఎందుకు సార్ అంత తప్పుగా అర్థం చేసుకున్నారు? మీరు ఇద్దరు అలా కలిసి ఉండేసరికి తట్టుకోలేకపోయా. సార్ అనవసరంగా అనుమానించి మావిడ. నేను చెప్పా అనుమానం అవమానం అని. నీకు అదే జరిగింది. నాకు ఫస్ట్ నుంచి నేను అట్లా ఏం చూడలేదు సార్. ఏదో జనరల్ గా మీరందరూ కాలనీ ఫ్రెండ్స్ ఉన్నారా అని చెప్పి నేను అంటే నువ్వు కరాదు అనేసరికి భయం ఉంది. అంటే నీకున్న బయట టాక్ అది. సర్లే ఓకే బాబు గారు, నేనే కాలనీ ఖాళీ చేసి వెళ్తాను. ఎందుకంటే నా వల్ల మా అక్కకి చెడ్డ పేరు రావద్దు సార్. ఆవిడ నాకు చాలా మంచిగా కోరుకుంది. నేను ఖాళీ చేసి వెళ్ళిపోతాను. ఈ మాత్రం దానికి మీరు ఖాళీ చేయండి సార్, పర్లేదు. నువ్వు వెళ్ళిపో. మావిడకు ఫోన్ చేసుకుంటా. హలో ఏమే? ఏంటండి? తప్పైపోయిందమ్మా. నేను తప్పుగా అర్థం చేసుకున్నా. నువ్వు తొందరగా వచ్చేసాయి. లేదు, మీరు విడాకులు అన్నారు కదా, నాకు ఆల్రెడీ వేరే సంబంధం కుదిరింది. ఏది 5 నిమిషాల్లోనే వేరే సంబంధం కుదిరిందా? స్టేజ్ దిగ్గానే సెట్ లో ఎవడో ఒకటి చూసి సెట్ చేసుకున్నా. స్టేజ్ దిగానే సెట్ అయిపోయావా? నీ గూడు చెదిరింది. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నూకరాజు గారు అండ్ రమేష్ గారు, తన్మయ్, ఎంటైర్ టీమ్ బాగుంది. ఒక మెసేజ్ ఇచ్చారు. అనుమానం ఉంది ఎందుకంటే ఒక మెసేజ్ ఇచ్చారు. కాన్సెప్ట్ బాగుంది. ఇట్ వాజ్ నైస్. శివాజీ గారు, నూకరాజు పాయింట్ అయితే బాగుంది. డెఫినెట్ గా కొంచెం కామెడీ తగ్గింది. తప్పకుండా నెక్స్ట్ బాగా చేస్తాను. సో జడ్జెస్ స్కోర్స్. ఖుష్బు మ్యామ్ 8, 9. సో జడ్జెస్ నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ టీమ్ కి ఇచ్చే స్కోర్ 17 out of 20. ఆల్ రైట్, సో మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ టీమ్ 17 out of 20. Aram Prasad and team 18 out of 20. Rocket Raghava and team 20 out of 20. A total of 55. ఓకే, ఆఫ్ కోర్స్ 55 చాలా తక్కువ మీ అందరికి. 60 తెచ్చుకున్నారు. సో రేపు టార్గెట్ వచ్చి 56+++. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. చూద్దాం. అంతేనా? అంతే. ఇంకేమైనా అంటారా? వాళ్ళ గురించి టైం స్పెండ్ చేయడం నాకు ఇష్టం, వేస్ట్ చేయడం ఇష్టం లేదు. మనం వెళ్దాం. ఆల్ రైట్ వ్యూవర్స్, అయితే మళ్ళీ రేపు కలుద్దాం. అంటే టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ ఫ్రైడే. సీ యు టుమారో.